రాత్రికాల ప్రార్థన. అత్యున్నతుడా, ఆశీర్వాదములకు కారణభూతుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. గడిచిపోయినటువంటి ఉదయము నుంచి ఈ రాత్రి వరకు మీ బిడ్డలమై ఉన్న మా అందరినీ కాపాడినందుకు, రక్షించినందుకు, భద్రపరిచినందుకు మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. అవునయ్యా, ఈ రోజున మేము జరిగించిన ప్రయాణాలను, మా పనులను, మా ప్రయత్నాలను అన్నిటినీ కూడా ఆశీర్వదించారు. ఏ అపాయము, ఏ ప్రమాదం రాకుండా కాపాడారు. మమ్మల్ని రాత్రి అందు సజీవులుగా నిలబెట్టుకున్నారు. కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము అయా. ప్రతి విషయంలోనూ మేము కృంగిపోకుండా బలపరిచినందుకు, లేవనెత్తినందుకు, నేనున్నాను అని మాకు భరోసా చూపించినందుకు కృతజ్ఞతలు నాయనా. ఈ రాత్రి అందు మరొకసారి మేమందరము కూడా సంఘంగా చేరి కుటుంబంతో కలిసి ప్రార్థించుకునే అవకాశం అనుగ్రహించినందుకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం. అవునయ్యా, మా ప్రార్థనలన్నీ కూడా ఈ లోక మనుషులు సఫలపరచలేరు నాయనా. మేము అడిగినవన్నీ కూడా ఈ లోక మనుషులు ఇవ్వలేరు ప్రభువా. అయ్యా, నీవు మాత్రమే సర్వోన్నతుడవు, మహాశక్తి సంపన్నుడవు, నోటి మాట చేత లోకాన్ని సృజించిన దేవుడవు, నీవు మాత్రమే సఫలపరచగలవు అని ఈ వాక్యము చాలా సుస్పష్టంగా మాకు తెలియజేస్తుంది నాయనా. ఈ రోజు నుంచి తండ్రి, మా మొరలు, మా ప్రార్థనలు, మా అవసరతలు అన్నీ కూడా మీకు చెప్పుకొని వాటిలో మేము సఫలత పొంది అభివృద్ధి చెందుటకు సహాయము దయచేయండి. ఈ రాత్రి అందు అనేక మంది బిడ్డలు ఈ ప్రార్థనలో విశ్వాసముతో, నమ్మకంతో ఏకీభవిస్తూ ఉన్నారు. వారందరినీ కూడా దీవించండి. అనేకులకు ఆశీర్వాదకరంగా ఈ రాత్రికాల ప్రార్థన ఉంటూ ఉండంగానైనా అనేకులు తండ్రి దీవించబడుతుండగానైనా బిడ్డలు కూడా ఇంకను దీవించబడుటకు సహాయము దయచేయండి తండ్రి. అయా, అనారోగ్యము, వ్యాధి, బలహీనత అనే తండ్రి మాటలను బట్టి కృంగిపోయి నీరసించిపోయి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సంపూర్ణ స్వస్థత మీరు దయచేయండి. దురాత్మ అంధకార క్రియలను యేసు నామమున లయపరచండి. ఆపరేషన్స్ లో, ఐసీయూల్లో ఉన్న వారికి మీరు తోడై ఉండండి. బ్లడ్ కోసం ప్రార్థిస్తున్నారు, వారికి సరైన టైంలో ఆ బ్లడ్ అందబడుటకు సహాయం దయచేయండి నాయనా. ఎవరైతే డిప్రెషన్లో ఉన్నారో నాయనా, ఓటమి భయము కలిగి ఉన్నారో, భవిష్యత్తును గురించిన భయము కలిగి ఉన్నారో, ఆత్మహత్య చేసుకుందామనే ఆలోచన, ప్రేరేపణలు కలుగుతూ ఉన్నాయో, అన్నిటి నుంచి కూడా విడుదల వారికి అనుగ్రహించి సమాధానకరమైన హృదయాన్ని వారికి దయచేయండి తండ్రి. నాయన, సమాధానం లేని కుటుంబాలను మీరు ఈ రాత్రి అందు దర్శించండి ప్రభువా. అయా, బిడ్డలు, తల్లిదండ్రులు, యవ్వనులు, వృద్ధులు అందరూ కూడా క్షేమముగా ఉండుటకు, గొడవలు లేకుండా, మనస్పర్ధలు లేకుండా, హెచ్చు తగ్గింపులు లేకుండా జీవించుటకు, భార్యకు భర్తకు మధ్య అనుమానాలు లేకుండా వివాహ బాంధవ్యమును కాపాడుకుంటూ బిడ్డల కోసం తండ్రి కాంప్రమైజ్ అయి జీవించుటకు సహాయము దయచేయండి తండ్రి. ఆయన రక్త సంబంధికుల మధ్య కూడా అనవసరమైన విభేదాలు అన్నిటినీ తీసివేయండి తండ్రి. కోర్టుపరమైన కేసులు, ల్యాండ్ పరమైనటువంటి సమస్యలు అయా బిడ్డలకు మీరు న్యాయం వారికి జరిగించండి తండ్రి. అదే రీతిన ఎంతో మంది బిడ్డలు తండ్రి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు. మంచి ఉద్యోగం వారు పొందుకునే కృప చూపించండి. ఎవరైతే బిడ్డలు గర్భఫలం లేక దుఃఖిస్తూ ఉన్నారో, అవమాన భారంతో ఉన్నారో, ఈ రాత్రి అందు బిడ్డలను మీరు దర్శించి గర్భఫలము అనే ఆ గొప్ప బహుమానం బిడ్డలకు దయచేయండి తండ్రి. గర్భిణీలుగా ఉన్నారయ్యా, ఈ యొక్క తండ్రి ఎండాకాల సమయంలో వారు ఎటువంటి సమస్యలకు గురి కాకుండా తల్లికి బిడ్డకును కూడా క్షేమాన్ని దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదే విధముగా ఆయా దేశాలకు బిడ్డలు వెళ్తూ ఉండంగా నాయన
వీసా, ఇమిగ్రేషన్స్ కావలసిన డాక్యుమెంట్స్ అన్ని కూడా అనుగ్రహించబడే కృప చూపించండి అయ్యా. వారు అనుకున్న దేశానికి వెళ్ళడానికి సహాయము దయచేయండి. మోసపోకుండా ఉండే జ్ఞానం వారికి అనుగ్రహించండి ప్రభువా. ఆయా దేశాల్లో స్థిరపడ్డారు, చదువుకుంటున్నారు, పనులు చేసుకుంటున్నారు, అందరినీ కూడా దీవించండి తండ్రి నాయన. లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్, రిటైర్మెంట్స్, ట్రాన్స్ఫర్స్ అన్నిటినీ కూడా మీ కృపలో వారికి దయచేయండి తండ్రి. అదే విధముగా నైట్ డ్యూటీ, నైట్ ప్రయాణాలు అన్నిటిని ఆశీర్వదించండి. రాత్రంతా కూడా క్షేమాన్ని దయచేయండి ప్రభువా. మారు మనసు లేక ఉన్న ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయండి. వ్యసనాల నుంచి విడుదల అనుగ్రహించండి అయా. ఆర్థికంగా మరి అప్పుల్లో ఉన్నారు, నష్టపోయారు, ఉద్యోగం కోల్పోయారు, కృప చూపించండి నాయన. ఆర్థికంగా వారిని బలపరచండి ప్రభువా. మా భారతదేశాన్ని దీవించండి. ప్రజలను, అధికారులను, రాజకీయ నాయకులను, సైనికులను అందరినీ కూడా ఈ రాత్రి అందు మీ కృపలో భద్రపరుచుకొనమని నాయనా. ఈ రాత్రి అందు ఎవరికి ఎటువంటి సమస్యలు లేకుండా అపాయాలు, ప్రమాదాలు, శత్రువులు, దొంగలు, హానికరమైన పరిస్థితులు, దురాత్మ క్రియలు ఏవి ఏ బిడ్డ దగ్గరికి రాకుండా ప్రతి గృహము చుట్టూ మీ కంచె దయచేయండి నాయన. మేము సేద తీరబోతుండగా నిద్రలేమి, పీడకలల సమస్యలు ఏవి లేకుండా సుఖముగా కంటి నిండా సేద తీరే కృపా భాగ్యము దయచేయమని, మరలా మేము ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవులుగా చేరి మీ నామాన్ని స్తుతించే భాగ్యం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.